డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, అల్లు అర్జున్ బెయిల్ రద్దవుతుందా, అల్లు అర్జున్ని మళ్ళీ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయా అనేది ఈ రోజున పెద్ద హాట్ టాపిక్గా తయారైంది. ఎందుకంటే గత 2 రోజులుగా జరుగుతున్న వ్యవహారం అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ గురించి ఏం మాట్లాడాడు, ఆ రోజు సాయంత్రమే అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి నాకు అసలు వాళ్ళు చనిపోయిన సంగతే తెలియదు అనే విషయాన్ని ప్రజల ముందు ఎలా చెప్పాడు. దాని తరువాత పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో ఏం జరిగిందనేది కూలంకషంగా మినిట్ టు మినిట్ వివరిస్తూ ఒక 10 నిమిషాలు ఉన్న వీడియోను కూడా ప్లే చేసి అందులో ఉన్న సాక్ష్యాధారాలు వీటన్నిటి ద్వారా ప్రజలకు ఏదో చెప్పాలనే ప్రయత్నం కూడా ఖచ్చితంగా జరిగింది. ఇందులో అల్లు అర్జున్కి వాళ్ళు చనిపోయారనే విషయం ముందే తెలుసు, పోలీసుల మీద బ్లేమ్ చేయడానికి నాకు తెలియదని చెబుతూ ఉన్నాడు. పర్మిషన్ ఇవ్వలేదనే సంగతి కూడా తెలిసిన తరువాత కూడా ఆయన ఇక్కడ సినిమా చూడటానికి వచ్చాడు, అక్కడ జరిగిన తొక్కిసలాట్లో ఈ దుర్ఘటన జరిగింది అనే దాన్ని కూడా వాళ్ళు కూడా వివరించారు. వీటన్నిటి మీదట మరొకసారి ఈ రోజున అల్లు అర్జున్ని విచారించడానికి మళ్ళీ స్టేషన్కి పిలిచారు. అక్కడ ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగినట్టుగా ఇప్పుడే సమాచారం బయటకు వస్తుంది. అసలు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎంతమంది అక్కడ సినిమా చూడటానికి వచ్చారు, మీకు పోలీసు పర్మిషన్ ఇవ్వలేదనే సంగతి ముందుగానే తెలుసా, లేదు మీకు ఆ సంధ్యా థియేటరు యాజమాన్యం మీకు ఆ విషయాన్ని ఇన్ఫామ్ చేశారా చేయలేదా, మీ దగ్గరికి పోలీసులు వచ్చి ఇక్కడ ఒక దుర్ఘటన జరిగిన సంగతి, ఆ యువతి చనిపోయింది కానీ పిల్లవాడు అపస్మారక స్థితిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడనే సంగతిని మీకు చెప్పారా చెప్పలేదా, ఒకవేళ చెప్పి ఉంటే కనుక మీరు ప్రెస్ మీట్లో నాకు అసలు ఏం తెలియదు అని ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, అసలు మీ చుట్టూతా ఉన్న బౌన్సర్స్ ఎంతమందిని మీరు తీసుకొని వచ్చారు, బౌన్సర్లు ఈ ఫ్యాన్స్ మీద కానీ మిగతా పోలీసుల మీద కానీ దురుసుగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ పేర్లు ఏమిటి, ఆల్రెడీ అందులో ఒక వ్యక్తిని ఫైండ్ అవుట్ చేసి అరెస్ట్ కూడా చేయటం జరిగింది. కానీ ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది, ఎందుకంటే ఇక్కడ బౌన్సర్లు అనేది అది అధికారికంగా పోలీసుల్లాగా ఒక నియామక ప్రక్రియలో వచ్చి వాళ్ళకి కొన్ని విధులు అప్పచెప్పిన ఈ సిబ్బంది కాదు వాళ్ళు. ఇలాంటి వాటన్నిటినీ ఎంకరేజ్ చేయడానికి ఈ సెలబ్రిటీలు ఈ బౌన్సర్ని చుట్టూతా పెట్టుకుంటారు. ఆ ఏజెన్సీ ఏది, ఆ ఏజెన్సీకి మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా లేదా అనేది. ఇప్పుడు అల్లు అర్జున్ చిలికి గాలివానై ఇప్పుడు ఆయన బెయిల్ రద్దయ్యి, అంటే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కోర్టుకు వెళ్తే అక్కడ ఆయనకి ఇంటర్మ్ బెయిల్ లభించింది. ఇప్పుడు ఆ బెయిల్ రద్దు కోసం పోలీసులు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నట్టుగాను, అల్లు అర్జున్ చెప్పింది మొత్తం అబద్ధం, ఆయనకి విషయం అంతా ముందు తెలుసు అనేది వాళ్ళు కరాఖండిగా కోర్టులో సబ్మిట్ చేయడానికి ఒక వీడియో ఫుటేజ్ని కూడా, ఏదో 10,000 సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ని మొత్తాన్ని వాళ్ళు పరిశీలించిన తర్వాత ఒక 10 నిమిషాల వీడియోని కూడా తయారు చేసి మొన్న ప్రెస్ మీట్లో కూడా పోలీసులు దాన్ని ప్రదర్శించటం జరిగింది. ఇలాంటి ఈ విషయాలు అంటే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడో అది తప్పు అని ఆ రోజు సాయంత్రమే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడాడు. అంటే ఆయనకు సమాచారం సరిగా పోలీసులు ఇవ్వలేదనే సంగతినో, లేకపోతే ఆయన పూర్తిగా సమాచారం తెలియకుండానే మాట్లాడనే సంగతి అర్థం వచ్చే విధంగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడాడు. అంటే అక్కడ దుర్ఘటన జరిగిన సంగతి నాకు తర్వాత రోజు తెలుసు అని అల్లు అర్జున్ ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నాడో దాన్ని నిజం అని చెప్పడానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో ఉన్న సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ వీడియో ఫుటేజ్ కానీ ఏం చెబుతుంది, టైం డ్యూరేషన్ ప్రకారంగా వీళ్ళు అల్లు అర్జున్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆ థియేటర్లో సినిమా చూడటానికి ఎప్పుడు వచ్చారు, అక్కడ ఏమేం గొడవలు జరిగాయి, ఈ చనిపోయిన ఆ యువతి కానీ ఆ పిల్లవాడు కానీ ఆ గుంపు మధ్యలో ఎలాగా విడిపోవటం జరిగింది, అప్పర్ బాల్కనీలో ఉన్న అల్లు అర్జున్ని రీచ్ అవ్వడం కోసం లోయర్ బాల్కనీలోంచి జనాలు ఎలా పైకి ఎగబాకుతూ ఉన్నారు, దీనన్నిటికంటే ముందుగా ఉన్న పరిస్థితి ఏమిటి, అల్లు అర్జున్ రాకుండా ఉన్న ముందు అక్కడ ఇలాంటి స్టాంపేడ్ కార్యక్రమాలు ఏదో జరుగుతాయనే సంఘటనలు కూడా ఏమీ లేవు. అల్లు అర్జున్ హడావుడిగా అక్కడికి వచ్చేసాడు. ఆయన ఓపెన్ టాప్ కారులో అందరికీ చేతులు ఊపుకుంటూ వచ్చేటప్పటికి వీళ్ళ మధ్యలో ఫ్యాన్స్ మధ్యలో ఉత్సాహం పెరిగిపోయి ఆయన రీచ్ అవటానికి చేసిన ప్రయత్నాలు వీటన్నిటిలోని స్టాంపేడ్ జరిగింది.
దీనికి కేవలం అల్లు అర్జునే కారణం అనేది పోలీసుల యొక్క వాదన. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆధారాలు కూడా సేకరించి రేపు కోర్టులో వీటన్నిటిని సబ్మిట్ చేస్తే గనుక అల్లు అర్జున్ బెయిల్ రద్దు అవుతుందా? ఒకవేళ బెయిల్ రద్దు అయితే ఇంతకుముందు అరెస్ట్ చేసినట్టుగా మళ్ళీ ఈయన్ని అరెస్ట్ చేసి మళ్ళీ చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది. దీని అంతటితో పాటుగా ఇప్పుడు బెనిఫిట్ షోల విషయంలో కానీ టికెట్లు పెంచుకునే విషయంలో కానీ చిలికి గాలివానాయి. ఇప్పటి వరకు ఈ సెలబ్రిటీలో వీళ్ళకున్న ఈ పాపులారిటీని రాజకీయ నాయకులు వాడుకుంటూ ఉన్నారు. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు జీవోలు చేసో ఇలాంటి ప్రీమియర్ షోలు వేసుకుంటానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, టికెట్ రేట్లు పెంచుకోవడానికి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. వీళ్ళ ఫేమ్ని వాళ్ళు వాడుకోవటం, వాళ్ళ అధికారాన్ని వీళ్ళు వాడుకోవటం జరుగుతూ వస్తుంది. మరి ఇలాంటి దాంట్లో ఒక పెద్ద బ్రేక్ ఏర్పడి అల్లు అర్జున్ చేసిన ఈ సంగతి మూలాన ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తానికి ఏ బెనిఫిట్ షోలు లేకుండా ఉన్న డబ్బు అంతటినీ మొదటి 2 వారాల్లోనే పోగేసుకోవటానికి కావలసిన ఈ సరంజామా మొత్తం మిస్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఏమిటి? దీంతో పాటుగా పొలిటికల్గా కూడా అల్లు అర్జున్కి ఈ పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యామిలీ తోటి దూరం ఏర్పడింది అనే దాంట్లోనూ మొన్న సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ పాత్ర ఏమిటి అనే దాని మీద కూడా ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశం అయి కూర్చుంది. దీని అంతటికీ కారణం ఏమిటి అని అంటే అల్లు అర్జున్ యొక్క బిహేవియర్ అని చాలామంది మాట్లాడుకునే స్థాయికి ఈ రోజున వచ్చేసింది. అల్లు అర్జున్ నాకు తెలియదు అనేది అబద్ధం అని ప్రూవ్ చేయడానికి పోలీసులు ఖచ్చితమైన ఆధారాలు తీసుకొని రాబోతూ ఉన్నారు. దీంతో పాటుగా ఇప్పుడు ఈరోజు ఆయన విచారణ చేసే దాంట్లో కూడా మరి వీడియో ఫుటేజ్ రికార్డ్ చేయటం కానీ వీటన్నిటిని చూపించిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆయన మళ్ళీ ఏం మాట్లాడతాడు అనే దాన్ని కూడా వాళ్ళు రికార్డు చేసి డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ కింద కోర్టులో సబ్మిట్ చేస్తే మరి అల్లు అర్జున్ బెయిల్ రద్దు అవుతుందా? అంటే ఆనాడు నాకు తెలియదు అనే సంగతిని ఏదైతే అల్లు అర్జున్ ప్రస్తావిస్తూ ఉన్నాడో అవన్నీ అబద్ధాలు చెప్పటం కానీ పోలీసుల మీద అభాండం వేయటం కానీ వస్తే ఇప్పుడు ఆ బెయిల్ రద్దు అయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. బెయిల్ రద్దు అయితే ఖచ్చితంగా మళ్ళీ అరెస్టు జరిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ముందే అరెస్ట్ చేసి ఉన్నారు. ఇందులో A11గా అల్లు అర్జున్ ఉన్నప్పటికీ ఆ ముందు ఉన్న వ్యక్తులు వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకోవటం, వాళ్ళు కొంతమందికి ఇంటరం బెయిల్, కొంతమందికి మామూలు బెయిల్ రావటం కూడా జరిగింది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని అల్లు అర్జున్ చేజేతులో చెడగొట్టుకున్నట్టు అయిపోయింది. దాంతోపాటుగా ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయన వెళ్ళి పరామర్శించి రావటానికి మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఆయనకేం కన్ను పోయిందా, కాలు పోయిందా అన్నట్టుగా, కిడ్నీలు పోయినాయా అన్నట్టుగా పరామర్శించి అందరూ కలిసి వెళ్ళి అక్కడ నేనేదో తప్పు పని చేశానని నన్ను తిట్టుకుంటూ అక్కడ వాళ్ళు మాట్లాడిన విధానానికి కూడా ఈ రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక కఠిన నిర్ణయం లాగాను. దీంతో పాటుగా నిన్న తీన్మార్ మల్లన్న లేవనెత్తిన మరొక అంశం, పుష్ప సినిమాలో పోలీసులు అవమానిస్తూ తీసిన ఆ సీన్కి పోలీసులు కూడా బాగా హర్ట్ అయ్యారు అనేది కూడా ఇందులో ఒక భాగంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ చుట్టూత అష్టదిగ్బంధం జరుగుతోంది. అల్లు అర్జున్ బెయిల్ రద్దవటం ఖాయం, ఆయన మళ్ళీ అరెస్టు చేయటం ఖాయం అనేటట్టుగానే ఇప్పుడు పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.